Hi friends, this is Srinivas. Today our topic is ratio and proportion. Ratio ante నిష్పత్తి, proportion ante అనుపాతం. ఓకే, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నిష్పత్తి పైన అనుపాతం పైన 1 to 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ నిష్పత్తి అంటే ఏంటి? ఓకే, సో నిష్పత్తి ఓకే రెండు ఒకే విధమైన వస్తువులను పోల్చడాన్ని మీన్స్ కంపారిజన్ని నిష్పత్తి అంటాము. ఓకే, ఇక్కడ రెండు ఒకే విధమైన వస్తువులు అంటే ఏ కామా బి. ఓకే, దీన్ని నిష్పత్తిలో A:B ఆర్ A/Bగా రాస్తాము. ఓకే, ఈ A:Bలో ఏని పూర్వపదము అంటాము, ఏని పూర్వపదం అంటాము, బిని పరపదము అంటాము, బిని పరపదము అంటాము. ఓకే, అదేవిధంగా A:B యొక్క విలోమ నిష్పత్తిని B:Aగా రాస్తాము. ఓకే, అదేవిధంగా A, B, Cలు అంటే ఒకే విధమైన 3 వస్తువులను ఇచ్చినప్పుడు దాన్ని A:B, B:Cలో రాస్తాము. ఓకే, దీని విలోమ నిష్పత్తిని 1/A:1/B:1/C అని రాస్తాము. ఓకే, ఇంకోటి ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో బహుళ నిష్పత్తి ఆర్ సంకీర్ణ నిష్పత్తి. ఓకే, ఓకే బహుళ మీన్స్ నెంబర్ ఆఫ్ నిష్పత్తులు అంటే A:B, C:D, E:F ల యొక్క బహుళ నిష్పత్తిని ఓకే A/B ఇంటూ C/D ఇంటూ E/F అని. నెక్స్ట్ అనుపాతం. ఓకే, అనుపాతం మీన్స్ ప్రపోర్షన్. ఓకే, అనుపాతం అంటే రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతము అంటాము. ఓకే, ఇక్కడ రెండు నిష్పత్తులు అంటే A:B ఒక నిష్పత్తి అండ్ సెకండ్ నిష్పత్తి ఏంటి C:D. ఓకే, రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ఈక్వాలిటీని అనుపాతము అంటాము. ఓకే, సో దీన్ని ఎలా రాసుకుంటాము? ఈ చివరిని మల్టిప్లై చేస్తాము అంటే A:D ఈక్వల్ దగ్గరగా ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేస్తాము అంటే B:C. ఓకే, సో ఈ నియమాన్ని ఏమంటామంటే అనుపాత నియమము అంటాము. ఓకే, ఈ అనుపాత నియమంలో ఈ A,Dలను అంత్య పదాలు అంటాము అండ్ B,Cలను మధ్య పదాలు అంటాము. ఓకే, ఈ అనుపాతంలో వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే 4వ అనుపాతం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 3వ అనుపాతం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 2వ అనుపాతం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఆ ఫార్ములాలు తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ వన్ 4వ అనుపాతం. ఓకే, దీన్నే చతుర్థ అనుపాతం అంటాము. ఓకే, సో A:B, C:D. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాము? AD/BC. ఓకే, ఇక్కడ 4వ అనుపాతం అంటే D 4వ అనుపాతాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, D BC/A. ఓకే, సో 4వ అనుపాతాన్ని D BC/A ఫార్ములాను యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 3వ అనుపాతం. ఓకే, సో 3వ అనుపాతాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫార్ములా ఏంటి? మూడవ అనుపాతం. ఓకే, సో దీన్నే తృతీయ అనుపాతం అంటాము. ఓకే,
సో A is to B equal to B is to C. Okay, AC equal to B square. Okay, B into B. ఓకే, సో ఇక్కడ మూడవ అనుపాతం అంటే సి ఇండికేట్ చేస్తుంది. సో సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఓకే, బి స్క్వేర్ బై ఏ. ఈ ఫార్ములాని యూజ్ చేసి మూడవ అనుపాతాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ రెండవ అనుపాతం. ఓకే, రెండవ అనుపాతం. ఓకే, సో దీన్నే మధ్యమ అనుపాతం అంటాము. ఓకే, సో సేమ్ A is to B ఈక్వల్ B is to C. ఓకే, సో ఇక్కడ మూడవ అనుపాతం అంటే Bని ఇండికేట్ చేస్తుంది. ఓకే, A ఇంటూ C ఈక్వల్ టు B స్క్వేర్. ఓకే, B స్క్వేర్ ఈక్వల్ టు AC. ఓకే, సో B ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ AC. ఓకే, రెండవ అనుపాతాన్ని ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. నిష్పత్తి అంటే ఏంటో తెలుసుకున్నాం, అనుపాతం అంటే ఏమో తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని క్యాలిక్యులేషన్ చేద్దాము. ఓకే, ఈ టైపు మోడల్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఓకే, ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? A is to B ఈక్వల్ టు 2:3, B is to C ఈక్వల్ టు 4:5. ఓకే, అయినా A is to B is to C ఎంత? ఓకే, సో సొల్యూషన్ ఇక్కడ A is to B ఈక్వల్ టు 2:3, B is to C ఈక్వల్ టు 4:5. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A is to B is to C వాల్యూస్. ఓకే, సో A is to B is to C ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 2 into 4. ఓకే, 2 into 4 8. ఓకే, 4 into 3 12. ఓకే, 3 into 5 15. ఓకే, సో A is to B is to C ఈక్వల్ టు 8 is to 12 is to 15. Okay, this is your answer. Next, second question. A equal to 2/3 into B equal to 5/7 into C అయినా A is to B is to C ఎంత? ఓకే, సొల్యూషన్. సో ఇక్కడ A ఈక్వల్ టు 2/3 into B, సో B ఈక్వల్ టు 5/7 into C. ఓకే, సో దీన్ని A/Bగా రాసుకుంటాము. ఓకే, ఈ B అనేది ఇక్కడికి వస్తుంది. సో 2/3. ఓకే, సో B/C ఈక్వల్ టు 5/7. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాం? A is to B is to 2 is to 3. ఓకే, సో B is to C ఈక్వల్ టు 5 is to 7. ఓకే, ఇక్కడ వచ్చేసి A is to B వాల్యూ 2 is to 3. ఓకే, B is to C ఈక్వల్ టు 5 is to 7. ఓకే, సో ఇప్పుడు వాల్యూ ఫర్ A is to B is to C యొక్క వాల్యూ. ఓకే, చూడండి 2 5 జా 10. ఓకే, 5 3 జా 15. ఓకే, సో 3 7 జా 21. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్. ఓకే, A ఈక్వల్ టు 2B, B ఈక్వల్ టు 3C అయినా A is to B is to C ఎంత? ఓకే, సొల్యూషన్. ఓకే, A ఈక్వల్ టు 2B, B ఈక్వల్ టు 3C. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఈ 2/1 ఉన్నట్టు. ఓకే, 3/1. ఓకే, 2/1 3/1. ఓకే, A/B 2/1, B/C 3/1. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాం? A is to B ఈక్వల్ టు 2 is to 1, B is to C 3 is to 1. ఓకే, సో A is to B 2 is to 1. ఓకే, B is to C
3:1. Okay, A:(B:)C equal 2 3 ja 6. Okay, 3 1 ja 3. Okay, 1 1 ja 1. Okay, your answer 60:3:1. Okay, this is your answer. Fourth question, 2A equal to 3B equal to 4C అయినా A:(B:)C ఎంత? ఓకే, ఈ టైప్లో కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, సొల్యూషన్. ఓకే, 2A ఈక్వల్ టు 3B ఈక్వల్ టు 4C. ఓకే, దీన్ని ఎలా రాసుకుంటామంటే 2A ఈక్వల్ టు 3B, 3B ఈక్వల్ టు 4C ఇలా రాసుకుంటాము. ఓకే, ఇప్పుడు A/B అంటే ఈ బై B అనేది బై వస్తుంది. ఓకే, 3/2. ఓకే, ఎస్ B/C ఈక్వల్ టు 4/3. ఓకే, సో ఇక్కడ వచ్చేసి A:(B), 3:2, B:(C) ఈక్వల్ టు 4:3. ఓకే, సో A:(B) ఈక్వల్ 3:2, B:(C) ఈక్వల్ 4:3. సో ఆన్సర్ వచ్చేసి A:(B:)C. చూడండి, 3 4 జా 12. ఓకే, 4 2 జా 8. ఓకే, 2 3 జా 6. ఓకే, ఆన్సర్ వచ్చేసి 12:8:6. ఓకే, దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఈ నిష్పత్తి అనుపాతంలో చాలా టైప్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్ ఉన్నాయి. ఓకే, సో మనం ఓన్లీ 4 చూసాము, ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, వాటిని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.